కోవిడ్లో నైట్ 1 గంట అవుతుంది మామ. ఇవన్నీ దివాన్లన్నీ కడిగేసుకొని తుడిచేసుకోవాలన్నమాట. ఎందుకంటే రేపు రంజాన్ కదా, రేపు పొద్దున్న రంజాన్ కాబట్టి ఈ రోజుతో లాస్ట్. ఇలా ఫాస్టింగ్ అనమాట, ఉపవాసాలన్నీ ఈ రోజుతో లాస్ట్. రేపు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి వీళ్ళకి టిఫిన్ చేస్తారు మామ. అందరూ వచ్చి టిఫిన్ చేసి బయట వాళ్ళు అందరూ వచ్చి సలాం చెప్తూ ఉంటారు. అందుకని అన్నీ నీట్గా పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. రేపు వాళ్ళు వచ్చిన టైంకి గవ తాగుతారు. గవ తాగిన తర్వాత చాయ్ తాగిన తర్వాత టిఫిన్ చేసి ఇలా స్టార్టింగ్లో అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు. ముసలోడికి సలాం అయ్యి చెప్తూ ఉంటారు అనమాట చుట్టాలు అందరూ వచ్చి. సో అందుకని మనం అన్నీ ఈరోజు నైట్ అన్నీ క్లీన్గా చేసుకుని అన్నీ పెట్టేవన్నాడు బాబా. మొత్తం అందరినీ రూమ్ అంతమంది డ్రైవర్లు అంతమంది వచ్చి అన్ని పనులు చేయాలి మామ. తప్పదు, ఇంకా మరి ఏం చేస్తాం, అన్ని పనులు చేయాలన్నమాట. ఇంకా చూడండి పక్కన చెవట్లు కారిపోతుంది, అన్నీ చూసుకుని రావాలి. ఇప్పుడు ఇది అప్డేట్. రేపు పొద్దున్న పార్టీ ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ పడతారో ఏంటో, ఫుడ్ ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి మామ. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో అవర్ ఛానల్ నర్సాపురం కుర్రాడు. టోటల్గా 3 దివాన్లు అయితే కడగాలి మనం ఈరోజు. 3 దివాన్లు అయితే కడిగి నీట్గా కడిగిన తర్వాత కైమ్ ఒకటి ఉంది, క్యాంపింగ్ టెంట్, అది కూడా కడగాలి. ఎక్కువగా వీటిల్లో 3 ఇట్లో కూర్చుంటారు ఎక్కువగా కోటి వాళ్ళు. ఇదంతా నీట్గా కడిగేసి కొత్త జీడియోలు పట్టుకొని చేసాము మామ. ఇప్పుడైతే టేబుల్ లైన్ నీట్గా తుడిచేసి రెడీ చేయాలి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో అవర్ ఛానల్ నర్సాపురం కుర్రాడు.